హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో నేను నా బెస్ట్ స్కెచెస్‌ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా. సో, వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీ ఫేవరెట్ స్కెచ్ ఏదో కింద కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, నా ఫస్ట్ స్కెచ్ వచ్చేసి లార్డ్ గణేష్‌జీ. సో, ఇక్కడ మీరు డీటెయిలింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. హెయిర్ క్యాప్‌లో గానీ, మళ్ళా ఫ్లవర్స్ గానీ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. సో, ఇది గ్రాఫైట్ స్కెచ్ అనమాట. నా నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి శ్రీకృష్ణునిది. సో, ఈ స్కెచ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మీరు డీటెయిలింగ్స్ అబ్జర్వ్ చేస్తే లీవ్స్ గానీ ఇవన్నీ చాలా మంచిగా వచ్చినాయి. ఇక్కడ మీరు ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా మంచిగా వచ్చింది. సో, నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి అనుపమ పరమేశ్వరి. సో, ఈ స్కెచ్‌లో కూడా మీరు నెక్లెస్ దగ్గర గానీ మొత్తం డీటెయిలింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఇది కూడా మొత్తం గ్రాఫైటే. బట్ హెయిర్ అయితే ఉందో అదొక్కటి చార్కోల్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా మంచిగా వచ్చింది. సో, నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి ప్రభాస్. సో, ఈ స్కెచ్ కూడా మంచిగొచ్చింది. ఇప్పటివరకు నా బెస్ట్ కలర్ పెన్సిల్ స్కెచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా హెయిర్ గానీ అవన్నీ డీటెయిలింగ్ చాలా మంచిగొచ్చినాయి. స్కిన్ టోన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది ఓల్డ్ స్కెచెస్‌తోని పోల్చుకుంటే. సో, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కెచ్. అంటే చిన్న స్కెచ్ ఇప్పటివరకు ఎయలే. సో, ఇక్కడ కూడా మీరు లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ పార్ట్ కొద్దిగా బ్లర్ అయింది. బట్ ఓవరాల్ స్కెచ్ మాత్రం చాలా మంచిగొచ్చింది. ఇది ఎస్ఎస్ఆర్ 'సుశాంత్ సింగ్ రాజ్‌పూత్' స్కెచ్. సో, ఇది కూడా మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో ఆహ్, బియర్డ్ గానీ, ఆ నెక్ పార్ట్ గానీ ఇవన్నీ చాలా మంచిగొచ్చినాయి. ఇది కూడా మొత్తం గ్రాఫైట్ స్కెచ్చే. ఇది 'నాని' స్కెచ్. సో, ఈ స్కెచ్ కూడా చాలా మంచిగొచ్చింది. అండ్ ఇక్కడ మీరు డీటెయిలింగ్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం లెఫ్ట్ సైడ్‌లో బ్లడ్ గానీ, హ్యాండ్ గానీ, మళ్ళా మన చెయ్యి పెట్టిన దగ్గర నోస్ గానీ ఇవన్నీ చాలా మంచిగొచ్చినాయి. ఇది కూడా మొత్తం గ్రాఫైటే. డార్క్ ఏరియాస్ ఒక్కటే అవుతుందో అది చార్కోల్. ఇది నా రీసెంట్ స్కెచ్. మొన్నే ఏసింది మహేష్ బాబుది. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా డార్క్ ఏరియాస్‌లో నేను చార్కోల్ యూజ్ చేసిన. నేను లైట్ ఏరియాస్‌లో గ్రాఫైట్. మీకు రియాలిటీలో చూడనీకి మస్తుంటది. బట్ ఫోన్‌లో అంత డీటెయిలింగ్ అనేది కనిపియదనమాట. ఇది విరాట్ కోహ్లీ స్కెచ్. సో, ఈ స్కెచ్ కూడా ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా మంచిగొచ్చింది. ఒక్క హైలైట్స్ బియర్డ్ దగ్గర కొద్దిగా పోయినాయి. బట్ ఓవరాల్ స్కెచ్ మాత్రం చాలా మంచిగొచ్చింది. ఒకవేళ మీరు కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి విరాట్ కోహ్లీ సేమ్. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక్క పెన్సిల్ యూజ్ చేసి చేసిన. నటరాజ్ పెన్సిల్ యూజ్ చేసి. ఇక్కడ మీరు డార్క్ ఏరియాస్ ఏదైతే బియర్డ్ ఉందో అది అబ్జర్వ్ చేయొచ్చు. అది చాలా మంచిగొచ్చింది. ఇది నేను ఒక్క సింగిల్ పెన్సిల్ యూజ్ చేసి చేసిన. షేడింగ్ గానీ, మిగతా మొత్తం పార్ట్ మాత్రం ఓన్లీ పెన్సిల్ యూజ్ చేసి చేసిన అనమాట. ఇది నా ఫస్ట్ హైపర్ రియలిస్టిక్ స్కెచ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఓల్డ్ మ్యాన్ టెక్స్చర్ ఏదైతే వస్తదో రఫ్‌ది స్కిన్‌లో అట్లాంటి టెక్స్చర్ నేను ఇందులో డ్రా చేయనీకి ట్రై చేసిన. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ స్కెచ్. సో, ఈ స్కెచ్ గనుక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. సో, నా నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి థార్. సో, ఈ స్కెచ్ చాలామంది చూసి ప్రింట్ అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేస్తే డార్క్ ఏరియా ఏదైతే ఉందో అది చార్కోల్ అనమాట. అండ్ లైట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం గ్రాఫైట్. సో, ఇక్కడ మర్జ్ చేయనీకి కొంచెం కష్టపడ్డా అప్పట్లో. సో, ఇప్పుడు అది ఎట్లా యూజ్ చేయాలో నాకు అర్థమైంది. సో, మీకు కూడా ఒక వీడియో కావాలనుకుంటే చార్కోల్, గ్రాఫైట్ ఎట్లా యూజ్ చేయాలనేది కాంబినేషన్‌లో కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియో తీసుకొస్తా. సో, నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి ఇదొక హీరోయిన్‌ది. తెలుగు హీరోయిన్ అనమాట. తెలుగు యాక్టర్. సో, తిను నా స్కెచ్‌ని తన స్టోరీలో కూడా పోస్ట్ చేసుకుంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కెచ్. ఎందుకంటే హెయిర్ గానీ,
ఆ ఎక్స్‌ప్రెషన్ గాని చాలా మంచిగొచ్చింది. సో, ఇది యూట్యూబర్ స్కెచ్ భువన్ బామ్‌ది. ఇక్కడ మీరు ఈ క్లోత్ అబ్జర్వ్ చేస్తే జీన్స్ టెక్స్చర్ అది చాలా మంచిగొచ్చింది. ఓవరాల్ స్కెచ్ కూడా చాలా వచ్చింది. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటి కొద్దిగా గడబడయిందనమాట. సో, నా నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి రొనాల్డో. ఇది కూడా వన్ ఆఫ్ మై బెస్ట్ స్కెచ్. ఇక్కడ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. మొత్తం షేడింగ్ అనేది మొత్తం అంతా పర్ఫెక్ట్ వచ్చింది. మీకు ఫోన్‌లో అంత మంచిగా కనిపియకపోవచ్చు. బట్ రియాలిటీలో చూస్తే చాలా బావుంటది. సో, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కెచ్. ఎందుకంటే ఇక్కడ మీరు హెయిర్ ఫోల్డింగ్స్ గానీ, హెయిర్ దగ్గర మన వాచ్ గానీ, మళ్ళా హ్యాండ్ మీద ఉన్న హెయిర్ గానీ, ఇవన్నీ రియలిస్టిక్‌గా వచ్చినియి. షర్ట్ ఫోల్డింగ్స్ గానీ, ఇవన్నీ చాలా వచ్చినాయనమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కెచ్ అని చెప్పొచ్చు. మీరు కూడా ధోని ఫ్యాన్ అయ్యుంటే కింద ఒకసారి కామెంట్ చేయండి స్కెచ్ ఎట్లుందో. ఇది అబ్దుల్ కలాం స్కెచ్. ఇది కూడా నేను యూట్యూబ్‌లో చూసి ట్యుటోరియల్ చూసి డ్రా చేయనికి ట్రై చేసిన. ఇది కూడా మేబీ మంచిగొచ్చిందనుకుంటున్నా. ఇక్కడ వైట్ హెయిర్ అవన్నీ చాలా వచ్చినియి. నెక్స్ట్ ఇది కాజల్ స్కెచ్. ఇది చాలామంది చూసి గుర్తుపట్టరు. ఏందో అర్థం కాదు. బట్ మేబీ మీరందరూ గుర్తుపడుతుండొచ్చు. సో, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కెచెస్ అనమాట. సో, నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి సౌరవ్ జోషి. సో, నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసి నేర్చుకుండే. సో, అందుకోసం నేను ఒక స్కెచ్ చేద్దామని చెప్పేసి ట్రై చేసిన. అండ్ ఈ స్కెచ్ కూడా చాలా వచ్చింది. షేడ్స్ గానీ అవన్నీ చాలా మంచిగొచ్చినియి. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు ఈ స్కెచ్. సో, నా నెక్స్ట్ స్కెచ్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. సో, ఈ స్కెచ్ కూడా మంచిగొచ్చింది. ఈ స్కెచ్ నేను బ్లాక్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి ఏద్దామని చూసిన. ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి బియర్డ్ అనమాట. అది కూడా చాలా వచ్చింది. సో, ఓవరాల్ మీకు స్కెచ్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో, ఇది మన బాయ్ స్కెచ్. ఇది అలా వైకుంఠపురం నుంచెల్లి డ్రా చేసిన స్కెచ్. సో, ఇది కూడా నా చాలా పాత స్కెచ్. ఇక్కడ నుంచి అన్నీ పాత స్కెచెసే. సో, ఈ స్కెచ్ ఎట్లుందో, ముందు ప్రభాస్ స్కెచ్ ఎట్లొచ్చిందో, ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సో, ఇది కూడా నా ఓల్డ్ స్కెచ్. దీంట్లో కొద్దిగా హెయిర్‌లో గడబడయిపోయింది. మిగతా షేడింగ్ కూడా కొంచెం గడబడయింది. బట్ ఓవరాల్ స్కెచ్ మాత్రం చాలా మంచిగొచ్చింది. ఇది లాక్‌డౌన్ టైమ్ స్కెచెస్ అనమాట. సో, ఇది కూడా ఒక ఎమోషన్ లాంటిదే. సో, ఇది 'సాహో' మూవీ నుంచి ప్రభాస్ స్కెచ్. ఇక్కడ షర్ట్ ఒక్కటి మంచిగొచ్చింది. బట్ హెయిర్ గానీ, డార్క్ ఏరియాస్ గానీ అవన్నీ అంత మంచిగా రాలేవు. అప్పుడు ఎక్విప్‌మెంట్ గానీ, పెన్సిల్స్ కూడా అంత మంచివి లేకున్నాయి. సో, ఇది నా ఫస్ట్ స్కెచ్ లాక్‌డౌన్‌లో ఏసింది. అండ్ ఇది కూడా హ్యాండ్ దగ్గర ఒక్కటి చాలా మంచిగొచ్చింది. అండ్ మిగతా ఓవరాల్ స్కెచ్ మాత్రము మంచిగానే వచ్చింది. సో, ఇందులో మీ ఫేవరెట్ స్కెచ్ ఏదో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి స్కెచెస్ కోసం, ఇలాంటి డ్రాయింగ్ ట్యుటోరియల్స్ కోసం కింద ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.